హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో ఎక్సెల్ ఫార్మాట్ను పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. దానికోసం నేను ముందుగా ఒక ఎక్సెల్ షీట్ని అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకునే ఎక్సెల్ షీట్ను పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలంటే నేను ముందుగా వచ్చేసి ఇక్కడ మెనూ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్లో మనకు ప్రింట్ ప్రివ్యూ అని రెండు రకాల ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ప్రింట్ ప్రివ్యూ అంటే ఈ విధంగా వస్తుంది. మనకి ఇలా వద్దనుకుంటే మాత్రం జస్ట్ మన ప్రింట్ పైన క్లిక్ చేసుకొని ఇలా ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రింటర్ వస్తుంది. ప్రింటర్లో నేమ్ మైక్రోసాఫ్ట్ ప్రింటర్ టు పీడిఎఫ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ప్రాపర్టీస్, ఇందులో పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అని ఉంటుంది. ఇందులో మనం పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పేజెస్ కానీ నెంబర్ ఆఫ్ కాపీస్ 1 కాపీనే కాబట్టి ఇక్కడ మనకు పేజెస్ పర్ షీట్ అని 1 పేజ్ కాబట్టి 1 పేజ్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కన్వర్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం డెస్క్టాప్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సపోజ్ ఫైల్కు ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు. నేను చీర్ల టెక్ అని ఇలా నేమ్ ఇచ్చాను. చూశారు ఇక్కడ డిఫాల్ట్ మనకి ఎక్సెల్ ఫార్మాట్ని పీడిఎఫ్లో కన్వర్ట్ కావడం అయితే సేవ్ యాజ్ టైప్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇలా మన డిఫాల్ట్ తీసుకుంటుంది. అందులో సేవ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎక్సెల్ ఫార్మాట్ అయితే పీడిఎఫ్లోకి అయితే కన్వర్ట్ కావడం అయితే జరిగింది. ఇక్కడ ఇది చూశారు ఎక్సెల్ ఫార్మాట్ ఉంది. ఇక్కడ మనం సేవ్ చేసిన ఫార్మాట్ వచ్చేసి చీర్ల టెక్. చూడండి ఇక్కడ ఈరోజు డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డేట్ మాడిఫైడ్ 6/26 ఇలా టైంతో పాటు అయితే రావడం జరుగుతుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనం కన్వర్ట్ చేసిన ఫార్మాట్ అయితే ఎక్సెల్ నుంచి పీడిఎఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇది మనం తీసుకున్నటువంటి ఎక్సెల్ ఫార్మాట్, మనం కన్వర్ట్ చేసింది పీడిఎఫ్. చూశారుగా ఇక్కడ పీడిఎఫ్ అని కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మనం ఎంఎస్ ఎక్సెల్ ఉన్న ఫార్మాట్ని అయితే ఈజీగా పీడిఎఫ్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ కావాలన్నా ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకి నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోకి టాప్ సైడ్ రైట్ కార్నర్లో నేను కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసి చూడొచ్చు. లేదంటే ఈ వీడియో ఎండింగ్లో నేను ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసి చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.